ఏపీలో మద్యం అమ్మకాలపై సిబిఐ ఎంక్వైరీ జరపాలని భారతీయ జనతా పార్టీ మెంటాడ మండల పార్టీ అధ్యక్షుడు తాడి సత్యనారాయణ డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరిపై అధికార పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మద్యం నిషేధం హామీ విస్మరించి అవినీతి చేస్తుంటే పురంధేశ్వరి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఆమెపై నిందలు వేయడం సరికాదన్నారు. దమ్ముంటే మద్యం అమ్మకాలపైన సిబిఐతో దర్యాప్తుకు జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించాలి, కానీ వ్యక్తిగత విమర్శలతో అవినీతి అరాచకాలు ప్రజలు మర్చిపోరని అన్నారు. ఒక్క లేఖతో డిజిటల్ చెల్లింపులకు ఇప్పుడు అడుగులు వేస్తున్నారని అన్నారు. 2019 నుండి నేటి వరకు రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో ఎంత అమ్మకాలు నగదు మరియు డిజిటల్ విధానంలో జరిగాయో ప్రకటించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అలాగే వేదిక ముందున్నటువంటి నాయకులు, కార్యకర్తలకు, అలాగే వేదిక పైన ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారములు తెలియచేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నట్టుకు ముఖ్యమైనటువంటి సారాంశం ఏమిటి అంటే, నిన్నను ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు అయినటువంటి పురంధరేశ్వరి మేడం గారిని అధికార పార్టీలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వగైరాలు తీవ్రంగా వ్యక్తిగత దోషంలో చేయడం జరిగినది. అందులో భాగంగా మేము వాళ్ళు వ్యక్తిగత దోషుల్ని ఖండించే విషయంలో మేము ఈరోజు మా యొక్క ప్రెస్ మీట్ వాయిస్ని ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తిగత విమర్శలు చేశారు అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలా, లేదా టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలా అన్నటువంటి వ్యక్తిగత దోషంలో చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విధంగా వ్యక్తిగత దోషాలు చేసినందుకు గాను తగినటువంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. మరి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మరి బేషరతుగా క్షమాపణ చెప్పని పక్షంలో మేము ఈ యొక్క వ్యక్తిగత దోషాలపై తగినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి దిశగా మేము మా యొక్క ప్రయాణం మున్ముందు చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ యొక్క తీవ్రతను తట్టుకునే శక్తి, సామర్థ్యం మీకు ఉందా? దమ్ము ధైర్యం మీకు ఉందా? ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి మేడం గారిని ఇవాళ తన యొక్క విధులను నిర్వహించే ప్రయాణంలో తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ధీటైన దశగా తన యొక్క ప్రయాణం జరుగుతుంది. తాను విధులు నిర్వహించినటువంటి తక్షణమే ఇవాళ అధికార పార్టీని అనేక రకాలుగా మరి ఖండించడం జరుగుతుంది. పరిపాలనా విధానాన్ని దుయ్యపట్టడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనటువంటి భాగం ఏమిటి అంటే, తాను మొట్టమొదటిగా విధులు నిర్వహించినటువంటి తదుపరి మరి ఆ రోజు 2019 ఎన్నికల్లో ఆయన పాదయాత్రలో భాగంగా కొన్ని వాగ్దానాలు చేశారు. మరి ఆయన చేసినటువంటి వాగ్దానాల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని నేను ఖచ్చితంగా చేస్తానని ఇవాళ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆయన వాగ్దానం చేశారు. మరి ఇది ఎంతవరకు ఆయన చేశారు? ఆయన చేయలేదు సరికదా. ఆయన సొంతంగా ఇండస్ట్రీస్ పెట్టుకొని సొంతంగా మద్యాన్ని తయారు చేసి క్వాలిటీ లేనటువంటి మద్యాన్ని ఇవాళ ఏరులై పారించడం జరుగుతుంది. ఇందు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ మత్తులో మునిగి ఆరోగ్యం కూడా పాడవుతుంది. చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఈ యొక్క విషయాన్ని పురంధరేశ్వరి మేడం గారు ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకొని ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అందులో నేరుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలైనటువంటి చిన్నమ్మ గారు పర్యవేక్షణ చేశారు, పరిశీలన చేశారు. బెల్ట్ షాప్కి నేరుగా వెళ్ళి అక్కడ ₹1,00,000 సరుకు అమ్మడం జరిగింది అంటే అందులో
బిల్స్ అయితే 700 రూపాయలకు మాత్రమే బిల్స్ ఇవ్వడం జరిగింది. మరి మిగతా తదుపరి అమౌంట్ మరి బ్లాక్ మనీ కింద వెళ్ళినట్లే కదా. ఇట్లాంటి విషయాలను ప్రభుత్వ పరిపాలన విధానాన్ని ఎత్తి చూపి ఎండగట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా విధులు నిర్వహించినటువంటి తదుపరి నుంచి కూడా తను ఏకదాటిగా ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయాణంలో జెట్ స్పీడ్లో తన ప్రయాణాన్ని సాగించడంలో ఇవాళ అధికార పార్టీ జీర్ణించుకోలేక మరి పురంధరేశ్వరి మేడం గారి పైన వ్యక్తిగతంగా దోషంలో చేయడం జరిగింది. ఈ విధంగా వ్యక్తిగత దోషాలకు వెళ్లకుండా వాళ్ళు చేసేది ఎంతవరకు సమంజసం, మేము తప్పు చేస్తున్నామా లేదు ఒప్పు చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళ యొక్క విధానాలను మార్చుకోవాలి. ఈ విధంగా వాళ్ళు చేసేటువంటి వ్యక్తిగత విమర్శలు కాకుండా వాళ్ళు చేసే తప్పిదాలను సరిచేసుకునేటువంటి దిశగా వాళ్ళు ప్రయాణం చేయాలి. అట్లా చేయని పరిస్థితుల్లో మేము ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తదుపరి నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంతేకాకుండా మరి పురంధరేశ్వరి మేడం గారు, చిన్నమ్మ గారు ఏమన్నారు, ఇవాళ ఈ మద్యపాన నిషేధం అనేది కనీసం అంచెలంచెలుగా కూడా మేము దీన్ని వచ్చి పరిగణలోకి తీసుకొని ఎత్తివేయడం జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది. అంచెలంచెలుగా కాదు కదా, ఏరులై కూడా పాటించడం జరుగుతుంది. అయితే దీన్ని ముఖ్యమైనటువంటి అంశంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మేడం గారు ఎప్పుడైతే మరి లేఖ రాశారో అందుభాగంగా వీళ్ళు మేడం గారి పైన వ్యక్తిగత దోషాలకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇంకోటి ఏమిటంటే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీని ఆహ్వానించాలి, ఎదుర్కోవాలి. సిబిఐ ఎంక్వైరీకి వీళ్ళు శిరస్సు వంచి ఈ కార్యక్రమంలో వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీని ఆహ్వానించాలని మరీ మేము హెచ్చరిస్తున్నాం. మరి సిబిఐ ఎంక్వైరీని ఎదుర్కోవడానికి కూడా భయపడుతున్నారు అంటే దీనికి